ఒక గ్రామంలో ఒక చిలుక ఒక పిచ్చుక ఉండేవి. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. వారు పేదవారైనప్పటికీ వాళ్ళకి ఉన్న కొద్దిపాటి పొలంలోనే వ్యవసాయం చేస్తూ సంతోషంగా ఉండేవారు. వాళ్ళకి ఒక కూతురు కూడా ఉంది. తన పేరు చిన్ని. తనని ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తున్నారు. ఉదయం అంతా పొలంలో వ్యవసాయం చేస్తూ సాయంత్రానికి ఆ భార్యాభర్తలు ఇంటికి వచ్చేవారు. ఏవండి, చిన్ని స్కూల్ నుంచి రాగానే ఆకలి అంటుంది. నేను తనకి తినడానికి ఏమైనా తయారు చేస్తాను, మీరు విశ్రాంతి తీసుకోండి. నాన్న, ఈరోజు నేను ఎగ్జామ్స్ చాలా బాగా రాశాను తెలుసా. ఇంతకీ అమ్మ ఎక్కడుంది? నా బంగారు తల్లి ఎగ్జామ్స్ బాగా రాస్తుందని నాకు తెలుసు. అమ్మా, నువ్వు ఆకలితో వస్తావని నీకేమైనా వండడానికి నీ వంటగదిలోకి వెళ్ళింది. నాన్న, అయితే నేను కాసేపు వెళ్ళి నా స్నేహితులతో ఆడుకొని వస్తాను అంటూ తన స్నేహితుల దగ్గరకు వెళ్ళింది చిన్ని. చిన్నికి తన స్నేహితులంటే చాలా ఇష్టం. కానీ వాళ్ళు మాత్రం తన పేదరికాన్ని గుర్తు చేస్తూ తనని అవమానిస్తూ ఉండేవారు. రా చిన్ని రా, ఇలా వచ్చావేంటి? చల్లగాలి కోసమా? కాకపోతే ఏం చేస్తుంది మరి? వాళ్ళ ఇంట్లో ఏసీ ఉందా, కూలర్ ఉందా, ఫ్యాన్ ఉందా? కనీసం కరెంటు కూడా లేదు. కాదు, నేను మీ ఇద్దరితో ఆడుకుందామని వచ్చాను, చల్లగాలి కోసమైతే కాదు. పైకి అలా అంటున్నావు కానీ పాపం, ఏసీ లేకుండా ఆ ఇంట్లో ఎలా ఉంటావు చెప్పు. మేమైతే ఏసీ లేకుండా అస్సలు ఉండలేమమ్మా. మేమైతే హోంవర్క్ చేయడానికి కూడా ఏసీనే వేసుకుంటాం. అది మీ వల్ల కాదు, కానీ ముందు మీ నాన్నని ఆ ఇంటికి కరెంట్ అయినా పెట్టించమను. అవేమీ లేకపోయినా నేను, మా అమ్మ, మా నాన్న చాలా సంతోషంగా ఉంటాం తెలుసా. సమాధానమైతే చెప్పింది, కానీ వాళ్ళ మాటలకు పాపం చిన్ని చాలా బాధపడింది. అలాగే బాధతో ఇంటికి వెళ్ళింది. ఏవండి, ఈ సంవత్సరమైనా మన ఇంటికి కరెంటు పెట్టించాలి, చిన్న ఫ్యాన్ కూడా కొనాలి. అప్పుడు చిన్ని చదువుకోవడానికి, పడుకోవడానికి ఇబ్బంది ఉండదు. కరెంటు అంటే చాలా ఖర్చు అవుతుంది, అయినా చూద్దాంలే అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా చిన్ని వాళ్ల ముందుకు దిగులుగా వచ్చి నుంచొని ఉంది. ఏం చిన్ని, ఇప్పుడే వస్తానని చెప్పి ఇంతసేపు ఉన్నావేమిటి? ఇప్పుడు చీకటి పడిపోయింది, కరెంటు కూడా లేదు మనకి. హోంవర్క్స్ ఎలా రాసుకుంటావు? నువ్వుండవే, మాట్లాడితే నా బంగారు తల్లిని తిడుతూనే ఉంటావు. ఏమైందమ్మా అంత దిగులుగా ఉన్నావు? అమ్మ తిట్టిందనా? కాదు నాన్న, అమ్మ తిట్టిందని కాదు. మనం పేదవాళ్లమని, మనకు ఏసీ లేదని మా స్నేహితులు నన్ను ఏడిపిస్తున్నారు అంటూ ఏడవడం ప్రారంభించింది చిన్ని. దీనికెందుకమ్మా అంతలా ఏడుస్తున్నావు? నీకు నేను రేపు సాయంత్రానికి కరెంటుతో పని లేని ఒక ఏసీని తయారు చేసి చూపిస్తాను, చూద్దుగాని. అదెలా సాధ్యం నాన్న? కరెంటు లేకుండా ఏసీ ఎలా పనిచేస్తుంది? అదంతా నీకెందుకు? మీ నాన్న చేస్తానంటున్నారు కదా. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, వచ్చే ముందు త్వరగా పడుకో. చిన్ని వాళ్ళ నాన్న మాటలు నమ్మి పడుకుంది. ఇంతలో తెల్లవారింది. నాకు చేలో చిన్న పని ఉంది, వెళ్తున్నాను. సాయంత్రం నువ్వు చిన్ని ఇద్దరు కలిసి తప్పకుండా చేను దగ్గరికి రండి అంటూ చిలుక బయలుదేరింది. వెళుతూ వెళుతూ తన ఇంటి వద్దనున్న వెదురు కర్రలు కూడా తీసుకుని వెళ్ళింది. ఈ చెట్టు కింద అయితే చాలా బాగుంటుంది, ఇక్కడే కడతాను. ఇంతలో సాయంత్రం అయ్యింది. చిలుక చెప్పినట్లుగానే పిచ్చుక తన కూతురు చిన్నీని తీసుకుని పొలం బయలుదేరింది. చిన్ని, ఈ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఏసీ కొనుక్కోవడానికా ఏంటి? మీరు నాతో వెటకారం ఆడుతున్నారని నాకు తెలుసు, కానీ మీరన్నదే నిజం. మేము సొంతంగా ఏసీ తయారు చేసుకుంటున్నాం. మా నాన్న కరెంటుతో పని లేని ఏసీని తయారు చేస్తానన్నాడు. సాయంత్రం నన్ను, మా అమ్మను పొలం దగ్గరికి రమ్మన్నాడు. అక్కడికే వెళ్తున్నాం. ఏమిటి, కరెంటుతో పని లేని ఏసీనా? నువ్వు చెప్పేది నిజమేనా చిన్ని? ఓ నిజమే, మా నాన్న నాతో ఎప్పుడూ అబద్ధం చెప్పడు. కావాలంటే మీరు కూడా నాతో రండి. అలా అందరూ కలిసి పొలం బయలుదేరారు. అక్కడ చిలుక కట్టిన ఏసీ గదిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. చిన్ని, మీ నాన్న నిజంగానే అద్భుతమైన గదిని కట్టాడు. ఇటువంటి అందమైన ఏసీ గదిని నేను ఎక్కడా చూడలేదు. మరేమనుకున్నారు మా నాన్నంటే? బంగారు తల్లి, ఎలా ఉందమ్మా మీ నాన్న కట్టిన ఈ ఏసీ గది? నీకు నచ్చిందా? బాగుండటం ఏమిటి నాన్న, అద్భుతంగా ఉంది. ఏ ఏసీ కూడా దీని ముందు పనికిరాదంతే. చిన్ని, నన్ను క్షమించు. నిన్ను ఎప్పుడు కూడా మేము అవమానించేవాళ్ళం అంటూ తన స్నేహితులు చిన్నీని క్షమించమని అడిగారు. ఇక చిన్నీకి ఏసీ కష్టం తీరిపోయినట్లే.
ఒక అడవిలో బ్లూబర్డ్ చెప్పుల షాపు పెట్టింది. నెల రోజులు గడుస్తున్నా ఒక్కరు కూడా కొనడానికి రాలేదు. ఎవరినైనా కొనమని అడిగితే ఇలా అంటున్నారు. మిస్టర్ మౌస్, మా దగ్గర ఉన్న చెప్పులు చాలా మంచివి. అంతేకాదు మీకు చాలా సౌకర్యవంతంగా కూడా ఉంటాయి. ఒక్క జత కొనండి ప్లీజ్. నాకెందుకు చెప్పులు? సర్రునమండే ఎండలైనా కసుక్కున దిగే ముళ్ళైనా నన్ను ఏమీ చేయలే. నాకు అవసరం లేదు. పింకీ ఆంటీ, ఒక జత చెప్పులు కొంటారా ప్లీజ్? ఏమిటి చెప్పులా? చెప్పులు లేకుండానే పెరిగాం, చెప్పులు లేకుండానే పుట్టాం, అలాగే చెప్పులు లేకుండానే చేస్తాం. పైగా డబ్బులు ఎందుకు దండగా? మాకేం అవసరం లేదు. అలా ఏదో ఒకటి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయేవి. దీంతో బ్లూబర్డ్ షాపు నడపడానికి కావలసినంత డబ్బు కూడా రావడం లేదని చాలా దిగులుగా ఉంది. ఒకరోజు అక్కడికి ఒక కాకి వచ్చింది. అది చాలా తెలివైనది. వ్యాపారం సరిగా జరగడం లేదని తెలుసుకొని అది ఇలా అంది. ఇదిగో బ్లూబర్డ్, నువ్వు గనక నాకు 1000 రూపాయలు ఇచ్చావంటే పక్క వాళ్ళ చేతిలో 10 రూపాయలు పెట్టి 100 రూపాయలు నీ జేబులో వేసుకుని మంచి ఐడియా ఒకటి నీకు చెప్తాను. అందుకు బ్లూబర్డ్ ఒప్పుకుంది. తనను దగ్గరికి రమ్మని చెవిలో ఏం చేయాలో వివరంగా చెప్పింది ఆ కాకి. తరువాతి రోజు ఆ బ్లూబర్డ్ ఇంటింటికి వెళ్ళి ఇలా అంది. మా చెప్పుల యొక్క గొప్పదనం తెలియడానికి మా కంపెనీ వారు అడవిలో అందరికీ ఉచితంగా చెప్పులు ఇస్తున్నారు. తీసుకోండి, వీటిని వేసుకోండి అంటూ అందరికీ పంచసాగింది. ఉచితంగా వస్తున్నాయి కదా అని అనుకుంటూ అందరూ వాటిని తీసుకున్నారు. నెమ్మదిగా చెప్పులు వేసుకుని తిరగడం మొదలుపెట్టారు. ఈ చెప్పులు భలే ఉన్నాయి కదండి, ఎండలో తిరిగినా కాళ్ళు కాలడం లేదస్సలు. అంతేకాదు కాళ్ళకి మట్టి బురద కూడా అంటుకోవట్లేదు. పింకీ, నేను పొదల్లోకి వెళ్ళినా నా కాళ్లకు ఈ చెప్పులు ఉండడం వల్ల ముళ్ళు అస్సలు దిగడం లేదు. ఇవి చాలా సౌకర్యవంతంగా ఉన్నాయి. 6 నెలలు గడిచేసరికి వాటి కాళ్ళు మెత్తగా తయారయ్యాయి. చెప్పులు లేకుండా బయటికి వస్తే చాలు, సర్రున మండే ఎండకు కాళ్ళు బొబ్బలెక్కడం ప్రారంభించాయి. అడవిలో చిన్న చిన్న రాళ్ళు ముళ్ళు గుచ్చుకొని కాళ్ళు మంటలెక్కడం ప్రారంభించాయి. అమ్మో, చెప్పులు లేకుండా అస్సలు బయటికి రాకూడదు సుమా. అలా అవి చెప్పులకు బాగా అలవాటు పడ్డాయి. మరో 3 నెలలు గడిచేసరికి ఒక్కోదానికి చెప్పులు అరిగిపోవడం, గూడలు తెగిపోవడం మొదలయ్యాయి. అప్పటికే చెప్పులకు అలవాటు పడ్డ ఆ అడవిలోని పక్షులు జంతువులు అన్నీ ఒక్కొక్కటిగా బ్లూబర్డ్ షాపుకు రావడం ప్రారంభించాయి. నెమ్మదిగా వ్యాపారం పెరగసాగింది. ఇదే అదనుగా బ్లూబర్డ్ 2 ధరకు అమ్మడం మొదలుపెట్టింది. అప్పటికే చెప్పులకు అలవాటు పడి ఉన్నాయి కదా, ఎంత ధరైనా సరే మాట్లాడకుండా ఇవ్వడం మొదలుపెట్టాయి. దాంతో బ్లూబర్డ్ సంతోషంతో కాకి దగ్గరకు వెళ్లి ఒక జత చెప్పులు బహుమతిగా ఇచ్చి ఇలా అంది. గురువా, నువ్వు చెప్పింది నిజమే. గింజలు చూపించకుండా పిట్టను పట్టలేం. నీ దయ వల్ల నా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది.